అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమారా తెలుగు యూట్యూబ్ ఛానల్. గార్డెనింగ్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? మొక్కలు ఆరోగ్యంగా పెరగాలి అంటే బయట దొరికే రసాయనిక ఎరువులు వాడక్కర్లేదండి. మనం వంటగదిలో ప్రతిరోజు పారేసే వస్తువులతోనే అద్భుతమైన ఆర్గానిక్ ఎరువులు తయారు చేసుకోవచ్చు. చాలామంది మొక్కలు పెరగడం లేదు, లేదంటే పువ్వులు రావడం లేదు అని అడుగుతుంటారు. ఈరోజు ఈ వీడియోలో ఒకే ఒక ఇంగ్రీడియంట్తో మొక్కలకు కావలసిన అన్ని పోషకాలను ఎలా అందించాలో చూద్దాం. నార్మల్గా మనము ఇంట్లోని దొరికే వస్తువులతో తక్కువ ఖర్చులో పవర్ఫుల్ ఎరువుల్ని తయారు చేసుకోవచ్చండి. మనం కోడిగుడ్డు తిన్న తర్వాత ఆ పెంకుల్ని పారేస్తుంటాం కదా, కానీ ఆ పెంకుల్లోనే మన మొక్కలకు కావాల్సిన అద్భుతమైన పోషకాలు ఉన్నాయని మీకు తెలుసా? ముఖ్యంగా పూల మొక్కలు, కూరగాయల మొక్కలు ఏపుగా పెరగాలన్నా, పువ్వులు రాలిపోకుండా ఉండాలన్నా ఈ ఎగ్షెల్ పౌడర్ అనేది ఒక మ్యాజిక్ ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. మనం కోడిగుడ్డు తిన్న తర్వాత పెంకులు ఉంటాయి కదా, వాటిని బాగా వాష్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. తర్వాత వీటిని చిన్నగా క్రష్ చేసి మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఎగ్షెల్స్ని బాగా ఆరనివ్వాలండి, లేకపోతే అది తడిగా ఉంటే అందులో చీమలు కానీ ఇంకా ఏమైనా పురుగులు కానీ వచ్చి వాసన అనేది బాగుండదండి. అందుకని వాటిని బాగా ఆరనివ్వాలి. అవి బాగా ఆరిన తర్వాత మాత్రమే ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది కేవలం పూల మొక్కలకు మాత్రమే కాకుండా అన్ని రకాల మొక్కలకు ఫర్టిలైజర్ లాగా యూజ్ చేయొచ్చండి. ఇందులో కాల్షియం వల్ల మొక్కలు వేర్ల నుండి బలంగా తయారవుతాయి. ఇది మట్టిని సారవంతం చేస్తుంది. మొక్కల యొక్క కాడలు కూడా స్ట్రాంగ్గా అవుతాయి. పువ్వులు మొగ్గలుగా ఉన్నప్పుడే రాలిపోయే సమస్య కూడా తగ్గిపోతుంది. దీనికి అరటి పండ్ల తొక్కలతో వచ్చిన పౌడర్ కూడా యాడ్ చేస్తే వాటికి పొటాషియం ఇంకా కాల్షియం రెండు కూడా బాగా అందుతాయండి. లేదు అంటే ఇది ఒకటే పౌడర్ కూడా మనం వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి ఒకసారి కానీ ఇస్తే రిజల్ట్ అనేది బాగా ఉంటుంది. ఇది మట్టిలోని యాసిడిటీని తగ్గించి సారవంతం చేస్తుంది నీళ్ళను. ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాక దీన్ని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. ఎన్ని డేస్ అయినా కూడా ఈ పౌడర్ పాడవకుండా ఉంటుంది. మరి దీన్ని మొక్కలకు ఏ విధంగా ఇవ్వాలో చూద్దామా? దీన్ని ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున మొక్క యొక్క వేర్ల దగ్గర ఇవ్వాలండి. ప్రతి మొక్కకు కూడా 1 టీ స్పూన్ చొప్పున ఇవ్వాలి. డైరెక్ట్గా మనము ఎగ్షెల్స్ని మట్టి దగ్గర వేస్తే అవి భూమిలో కలిసిపోవడానికి చాలా టైం పడుతుంది. ఇలా పౌడర్ లాగా చేసి ఇస్తే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది మొక్కలకి. ఇలా పౌడర్ నేరుగా చల్లొచ్చు. ఇంకొక మెథడ్ ఉందండి. ఇవి 1 లీటర్ నీటిలో 2 చెంచాల పొడి కలిపి 2 డేస్ అలాగే వదిలేయాలండి. ఆ తర్వాత వీటికి ఆ వాటర్ని వేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇంకొక మెథడ్ ఉందండి. ఇదే పొడిని చెట్టు యొక్క వేరు దగ్గర కాస్త మట్టి జరిపి ఈ పౌడర్ అందులో వేసి మట్టితో కప్పేయాలండి. ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇలా వీక్లీ వన్స్ లేదంటే 15 డేస్కి ఒకసారి అయినా సరే మీ మొక్కలకు అందివ్వండి. చూసారు కదా, పైసా ఖర్చు లేకుండా మన ఇంట్లోని ఎంతటి శక్తివంతమైన ఎరువులు ఉన్నాయో. మరి మీ మొక్కలకు కూడా ఇవి ఒకసారి ఇచ్చి చూడండి, మార్పు మీకే తెలుస్తుంది. మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.